ఎన్ని కోట్లు? వాళ్ళకి 6,000 కోట్ల రూపాయలు కావాలన్నట. ఆ 6,000 కోట్లు రైతుల నుంచి ముక్కు విండి వసూలు చేస్తాడట. ఇక వసూలు చేయడా రైతుల నుంచి? ఎందుకంటే రైతులకు టయానికి రైతు భరోసా చేసే, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసే, పంట సకాలంలో పండించుకోవడానికి కాలువలు ఉన్నా కూడా నీళ్ళు ఇవ్వకుండా అసలు ఎండ పెట్టకపాయే. ఇక వసూలు చేయరా? ఇక అన్ని కష్టాలు పడ్డాక రైతులు పంటలు పండించుకొని ఆ పంట ధాన్యం ఏదైతే ఉన్నదో కల్లాలల్లో పోసుకుంటే పోసి నెమ్మటే 2 రోజులు ఆరబెట్టంగానే మంచిగా కాంటాలు వేసే సంచులలో ఎక్కిచ్చే కొన్నాక 48 గంటలలోనే రైతుల ఖాతాలలో పైసలు పడే. ఇక వసూలు చేయడా? ఏ ముఖం పెట్టుకొని ఇలా రైతులకు మోటార్లకు మీటర్లు పెడతామని చెప్తారో అర్థమైతలేదు. ఏ ముఖం పెట్టుకొని రైతుల దగ్గరికి పోతామని చెప్తారో అర్థమైతలేదు. ఇవాళ రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, రైతు రుణమాఫీ ఎగ్గొట్టిండ్రు, పంట పెట్టుబడి సాయం టయానికి ఇయ్యలేదు. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. అట్లా ఇట్లా అన్ని ముచ్చట్లు చెప్పిండ్రు. ఇవాళ మళ్ళా రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారట. ఇక బీజేపీకి మీకు తేడా ఏమున్నది? అందుకని అంటారు కదా చాలా మంది, రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైని అనే అంశాలు తెర మీదకి తీసుకొచ్చుకుంటా గందుకే అంటారు కదా.